హాయ్ ఫ్రెండ్స్, నాకు ఈరోజు ఓ వీడియో చూసా. ఓ వీడియో ట్రోల్ చేస్తుంటే ఇట్లా చాలా వీడియోస్ రావడం జరుగుతున్నాయి. సెకండ్స్ మొబైల్లో కాస్ట్లీ మొబైల్లే సేల్కి వస్తున్నాయి. అవి ఎందుకు వస్తున్నాయి? సెకండ్స్ అన్నీ కాస్ట్లీ మొబైల్లే. నాకు చిన్న డౌట్. చాలామంది కాస్ట్లీ మొబైల్ కొంటుంటారు, అమ్ముతా అంటారు. సెకండ్స్లో కానీ వచ్చే మొబైల్స్ని కొంటుంటారు, అమ్ముతా అంటారు. దానిలో ఏదైనా కానీ ఫాల్ట్ ఉంటుందా? ఏదైనా కానీ వర్క్ చేయకోకుండా ఇదవుతున్నాయా? ఇవన్నీ నాకు డౌట్లుగానే మిగిలిపోయాయి. ఎందుకంటే కాస్ట్లీ మొబైల్ అది 1,00,000 కానీ 2,00,000 కానీ మొబైల్ 50,000 నుంచి పైకి ఏ మొబైల్ అన్నా చూసుకో, సెకండ్స్లో తక్కువ రేటుకే ఇస్తున్నాము, మా స్టోర్కి వచ్చి తీసుకోండి అని వీడియోస్ పెట్టడం జరుగుతుంది. ఆ మొబైల్ కాస్ట్లీ మొబైల్స్ చాలామంది మొబైల్ కొంటున్నారంటే ఒక కెమెరా ఇష్టపడే కొంటుంటారు, కొంతమంది గేమింగ్స్కి కొంటుంటారు. అవి ఇష్టంగా కొనుక్కుంటారు, ఓ 2 నెలలు 3 నెలలు వాడి అమ్మేస్తుంటారు. అవి ఎందుకన్నా ప్రాబ్లం వస్తుంటాయా? కామెంట్ చేయండి, చూద్దాం. ఏమన్నా మీకు తెలిసింటే ఏం ప్రాబ్లం వల్ల మీరు సెకండ్స్ మొబైల్ కాస్ట్లీ, ఇప్పుడు కొంతమంది 1,00,000 పెట్టి, 2 లక్షలు పెట్టి, 1,30,000 పెట్టి, 1,40,000 పెట్టి, 1.5 లక్ష పెట్టి చాలామంది కాస్ట్లీ మొబైల్ కంతుల్లో కొంటుంటారు. ఈఎంఐ నెల డైలీ కట్టుకునేవారు, అలాంటి వారు కానీ అమ్మేస్తూ అంటారు. అవి ఎందుకు వస్తున్నాయి సేలింగ్కి? అంటే ఈఎంఐ కట్టక మొబైల్ రికవరీ తీసుకొచ్చుకొని అమ్ముతున్నారా? ఇలాంటివన్నీ నాకు చాలా డౌట్లు ఉన్నాయండి. మీకు ఏమైనా తెలిసింటే ఆ డౌట్లకి కామెంట్ చేయండి ప్లీజ్. ఎందుకంటే కింద కామెంట్ చేస్తే చాలామంది తెలుసుకోగలుగుతారని ఆశిస్తున్నాను. ఎక్కువగా కాస్ట్లీ మొబైల్స్ వస్తున్నాయి, తక్కువ రేటువి ఎందుకు రావడం లేదు? ఒక 10,000 కానీ 20,000 కానీ ఒక 30,000 కానీ వ్యాపారంలో సేలింగ్ అనేది అవి లేవు. ఎక్కువ ఎక్కడ చూసినా కానీ ఒక 50,000 నుండి అబో అలాంటి మొబైల్సే ఈ సేలింగ్లో, సెకండ్ సేలింగ్లో రావడం జరుగుతుంటాయి. ఖచ్చితంగా అంటే అది వర్క్ కాకోకుండా అయితేనే ఉండాలా, లేదంటే స్క్రీన్ లేట్గా ప్రాసెస్ అన్నా ఉండాలా, లేదంటే టచ్ అనేది సరిగ్గా వర్క్ చేయకపోవడం అన్నా ఉండాలా, లేదంటే మొబైల్ చాలా హీట్ అన్నా వస్తుండాలా. ఏదో ప్రాబ్లం వల్లనే ఆ కస్టమర్లు వాడినవారు విసుగు చెంది అవి సెకండ్స్లో ఎంతకో అంతకు ఫోన్లని అమ్మేస్తుండాలా. లేకుంటే ఈఎంఐలో కట్టుకోకుండా వారివి ఆ మొబైల్స్ అన్నా తీసుకొచ్చి సేలింగ్స్లో పెడుతుండల్లా. నాకు ఈ డౌట్లు కొన్నిటికి మీరు క్లారిఫై చేస్తారని ఆశిస్తున్నాను. మీకు తెలిసింటే కామెంట్ చేయండి ఫ్రెండ్స్. బాయ్. నాతో పాటు మన ఫ్రెండ్స్ అందరూ కానీ తెలుసుకుంటారని ఆశిస్తున్నాను. బాయ్ ఫ్రెండ్స్.